నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో కాకాని గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. మేడే సందర్భంగా కార్మిక సేవలను గుర్తు చేసుకుంటూ ఆయన కేక్ కట్ చేసి వేడుకలను ప్రారంభించారు. అనంతరం పేద మరియు కార్మిక కుటుంబాలకు బట్టలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ కార్మికులు దేశ అభివృద్ధికి పునాదని అన్నారు. చంద్రబాబు నాయుడు గతంలో నిజాం షుగర్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ దగ్గర నుంచి ఒక్కొక్కటిగా చూస్తే విశాఖ ఉక్కు కర్మాగారంతో సహా కార్మికులను రకరకాలుగా ఇబ్బందులు పెడుతూ జీతాలు ఇవ్వకుండా పక్షపాత వైఖరి ప్రదర్శిస్తున్నారన్నారు. అదే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కార్మికులకు అండగా నిలిచి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు కార్మిక కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారం అందించినటువంటి ముఖ్యమంత్రిగా దేశ చరిత్రలో నిలిచారన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ పార్టీ జిల్లా ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు జయకుమార్ రెడ్డి, వైసీపీ పార్టీ ఇన్ఛార్జి విజయకుమార్ రెడ్డి, స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ పూజిత, అలాగే లక్ష్మీ సునంద, వెంకట జ్యోతి, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సంబంధించి కార్మికుల సేవలు, కార్మికులు సమాజ నిర్మాణానికి కానీ, సమాజ శ్రేయస్సు కానీ, సమాజ అభివృద్ధికి కానీ వాళ్ళు చిందించినటువంటి స్వేదం ఈరోజు మనందరం కూడా ఒక అభివృద్ధి దిశలో నడవడానికి దోహదపడినటువంటి విషయం. అందుకని వాళ్ళందరి త్యాగం, వాళ్ళ కృషి ఫలితం ఈరోజు మనం ఆ ఫలితాలను అనుభవిస్తున్నటువంటి నేపథ్యంలో కార్మిక లోకాన్ని గురించి ఒకసారి వాళ్ళని స్మరించుకోవాలనేటువంటి ఆలోచనతో మే 1వ తేదీ మేడే ఏదైతే ఉందో దీనిని కార్మిక దినోత్సవంగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నటువంటి నేపథ్యంలో నెల్లూరు జిల్లాకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో సోదరులు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు జయకుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయనతో పాటు నియోజకవర్గాలుగా ఉన్నటువంటి ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు, ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సోదరులు మాజీ కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్షులు, రూరల్ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నటువంటి అన్న విజయకుమార్ రెడ్డి గారు, వర్కింగ్ ప్రెసిడెంట్, స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహిళా విభాగానికి పనిచేస్తున్నటువంటి పూజితమ్మ, అదేవిధంగా జిల్లా మహిళా విభాగానికి అధ్యక్షురాలుగా పనిచేస్తున్నటువంటి లక్ష్మీ సునందమ్మ, వెంకట జ్యోతమ్మ, మా కార్పొరేటర్ సత్తార్, దాంతో పాటు నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ మా అధ్యక్షులు, ముఖ్యమైనటువంటి రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి కార్యవర్గ సభ్యులు, మీడియా మిత్రులు అందరికీ కూడా ఈరోజు ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరి పక్షాన మే 1కి సంబంధించి కార్మిక లోకానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా పక్షాన మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. 1886వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా షికాగోలో 10 నుంచి 14 గంటలు ఒక్కొక్క కార్మికుడు పనిచేస్తున్నటువంటి విధానాన్ని నిరసిస్తూ 8 గంటలు మాకు పని వేళలుగా ఇవ్వండి, 8 గంటలు విశ్రాంతి ఇవ్వండి, 8 గంటలు వినోదంతో పాటు ఇతర కార్యకలాపాలకు కేటాయించండి, అప్పుడే మేము ఉత్తేజంగా, ఉత్సాహంగా ఆ 8 గంటలు విధులు నిర్వహించేటువంటి అవకాశం వెసులుబాటు ఉంటుంది అని చెప్పి కోరిన మీదట ఆ రోజు దానిని పెడచెవిన పెడుతూ జరిగినటువంటి దమనకాండలో కాల్పులు జరపడం, దానిలో పాపం కార్మిక సోదరులు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. కాబట్టి ఆ సంఘటనని దృష్టిలో పెట్టుకుని తర్వాత వాళ్ళ పోరాట ఫలితం ఈరోజు ప్రభుత్వాలు దిగొచ్చాయి. అందులో భాగంగా ఈరోజు తెలుగు జిల్లాలు అయితే ప్రధానంగా వీటిని సెలవు దినాలుగా కూడా ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. అటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ట్రేడ్ యూనియన్కి సంబంధించి, కార్మికులకు సంబంధించి అనేక సందర్భాల్లో మనం చూసాం. ఎక్కడ ఏ చిన్న పొరపాటు జరిగినా సరే ఆ కార్మికులకు అండగా నిలిచినటువంటి పరిస్థితి. ఈరోజు చంద్రబాబు నాయుడు కార్మికుల గురించి ఆలోచన చేసేటువంటి పరిస్థితుల్లో లేడు. ఏ రోజైతే గతంలో నిజాం షుగర్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ దగ్గర నుంచి ఈ రోజు వరకు మనం ఒక్కొక్కటిగా చూస్తే విశాఖ ఉక్కు కర్మాగారంతో సహా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ రోజు కార్మికులకు సంబంధించి నేనుంటా, కార్మిక బంధువుని అని రకరకాలుగా మాట్లాడి ఈరోజు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించి రోజుకొక మాట మాట్లాడుతూ దిశలుగా ఈరోజు ఏదో ఒక దశలో ప్రైవేటీకరణ ప్రారంభించి దశల వారీగా ప్రైవేటీకరణకి ఈరోజు దాని విధంగా ఈరోజు అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి లే ఆఫ్ ప్రకటించడం, వాళ్ళని తొలగించడం, రకరకాలుగా వాళ్ళకి జీతాలు ఇవ్వకుండా పోవడం,
ఇవన్నీ కూడా ఈరోజు చూస్తున్నటువంటి నేపథ్యంలో కార్మికుల పట్ల ఎంత పక్షపాత వైఖరి ప్రదర్శించాడు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైనా ఒక చిన్న ప్రమాదం జరిగితే కార్మికులకు సంబంధించి ఏ విధంగా అండగా నిలిచాడు. ₹1 కోటి నష్టపరిహారం అందించినటువంటి ముఖ్యమంత్రిగా రెడ్డి గారి చరిత్రకి ఎక్కాడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పడం కాదు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదో ప్రతిపక్షంలో చాలా మాటలు మాట్లాడతారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా విశాఖ ఉక్కును గురించి మాట్లాడాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత వాటన్నిటిని పక్కన పెట్టి ఈరోజు ప్రజలను మోసం చేయడం, కార్మికులను మోసం చేస్తున్నటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే డిమాండ్ చేశాడో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ విధంగా ఆయన స్పందించి నష్టపరిహారం అందించి కార్మిక కుటుంబాన్ని ఆదుకున్నటువంటి పరిస్థితి. కాబట్టి తప్పనిసరిగా ట్రేడ్ యూనియన్ కి సంబంధించి మరింత బలోపేతం చేస్తాం. నెల్లూరు జిల్లాకు సంబంధించి వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ పక్షాన నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, మాకున్నటువంటి అనుబంధ సంఘాల అధ్యక్షులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరితో కలిసి రాబోయేటువంటి రోజుల్లో జయకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ ని మరింత బలోపేతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, జయ పాపం ఈరోజు దీనికి సంబంధించి జెండా ఆవిష్కరణ చేసి రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి నివాళులర్పించి ఘనంగా కేక్ కట్ చేసి సామాజిక సేవలో భాగంగా కార్మికులకు సంబంధించినటువంటి వాళ్ళకి ఈరోజు మున్సిపల్లో పనిచేసేటువంటి ప్రధానమైనటువంటి వాళ్ళు మున్సిపల్ కార్మికులు అంటే పాపం పారిశుధ్య కార్మికులు. మనం అందరం కూడా వాళ్ళ మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అటువంటి వ్యక్తుల మీద, అటువంటి కుటుంబాల మీద దృష్టి పెట్టి వాళ్ళకి ఈరోజు వస్త్రాలు పంపిణీ చేసి అక్కడ ఉన్నటువంటి మహిళలకి, ఉన్నటువంటి పురుషులకి ఇద్దరికి కూడా ఇది నిజంగా నేను ఈ సందర్భంగా వాళ్ళ పారిశుధ్య కార్మికులను దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి బట్టలు పంపిణీ చేసినటువంటి జయకుమార్ రెడ్డికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయేటువంటి రోజుల్లో జయకుమార్ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ కి సంబంధించి అందరం ఇతోధికంగా సహాయ సహకారాల నుంచి ముందుకు నడిపిస్తామని తెలియజేస్తూ మరొకసారి మేడే సందర్భంగా కార్మికులందరికీ, కార్మిక సోదరులందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి మేడే శుభాకాంక్షలు తెలియజేస్తాం. కార్మికుల క్రాంతి స్ఫూర్తిగా దానికి గుర్తుగా చేసుకుంటున్నటువంటి మేడే ఈరోజు వైఎస్ఆర్సీపీ ఆఫీస్లో మా జిల్లా అధ్యక్షులు గోవర్ధన్ రెడ్డి గారితో, రూరల్ ఇన్ఛార్జ్ విజయ్ కుమార్ రెడ్డి గారితో, మా నెల్లూరు జిల్లా ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు జయకుమార్ గారితో, అలాగే మా మహిళా జిల్లా అధ్యక్షురాలు సునందమ్మ గారితో కలిసి జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడూ ట్రేడ్ యూనియన్ మెంబర్స్కి కానీ లేకపోతే కార్మికులకి కానీ అండగా ఉండేది. ఈరోజు ఆ పరిస్థితి లేదని చెప్పి పలు విధాలా మేము మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే రాబోయే రోజుల్లో జగనన్న మళ్ళీ వస్తే ట్రేడ్ యూనియన్కి కానీ లేకపోతే కార్మికులకి కూడా మంచి రోజులు వస్తాయనేటువంటి నమ్మకం ఖచ్చితంగా అందరికీ ఉంది. ఈరోజు జరుగుతున్నటువంటి ఈ కూటమి పాలనలో జరిగే తప్పులన్నీ కూడా అధిగమించి రాబోయే రోజుల్లో కార్మికులందరికీ మంచి రోజులు రావాలని కోరుకుంటూ కార్మిక సోదరులందరికీ మేడే శుభాకాంక్షలు. అమెరికాలోని చికాగో ప్రాంతంలో కార్మికుల పైన జరిగినటువంటి దమనకాండ ఆ కార్యక్రమ సందర్భంగానే ప్రపంచవ్యాప్తంగా కార్మిక సోదరులందరూ కూడా ఏకమై వారికి హక్కులు కలిగినటువంటి పని దినాలు కానివ్వండి, జీతాలు కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా ప్రపంచవ్యాప్తంగా కార్మికులు సంఘటితమై వాళ్ళు సాధించినటువంటి ఆ కార్యక్రమాలని మనం మేడేగా జరుపుకుంటున్నాం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా. అదేవిధంగా మన భారతదేశంలో కూడా కార్మిక చట్టాలు, కార్మిక సోదరులకి లోబడి కార్మిక చట్టాలు ఏవైతే వాళ్ళకి వెసులుబాటు కల్పించే విధంగా ఉండాలనో ఆ విధంగా కూడా ప్రభుత్వాలు తయారు చేసి ఈరోజు కార్మికులకి న్యాయమైనటువంటి వారి హక్కులను సాధించుకున్నటువంటి సందర్భంలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి కార్మిక విభాగం ఏదైతే ఉందో దాని అధ్యక్షులు సోదరులు జయకుమార్ గారు ఈరోజు జిల్లా పార్టీ ఆఫీసులో వారి యంత్రాంగంతో కూడి ఇక్కడ ఉన్నటువంటి జిల్లా నాయకులందరితో కలిసి మేడే ఈ కార్యక్రమాన్ని వైభవంగా జరుపుకుంటూ అదేవిధంగా కార్మికులకు వారికి పారిశుధ్య కార్మికులు ఎవరైతే మున్సిపాలిటీలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా బట్టలు ఈరోజు ఇవ్వటం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆలోచన మేరకు ఆయన ఆశయాలలో భాగంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రోజైనా సరే కార్మికులకు అన్యాయం జరిగినా, కార్మికులకు పక్షాలను నిలబడాల్సి వచ్చినా ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ కావచ్చు, అదేవిధంగా పార్టీ అండగా నిలబడతారని మనవి చేస్తూ
మరి ఈ మేడే సందర్భంగా మా సోదరులందరికీ కూడా శుభాభినందనలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మా జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి, అదేవిధంగా నెల్లూరు రూరల్ ఇన్ఛార్జ్ గౌరవనీయులు ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారికి, రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవనీయులు పూజితమ్మ గారికి, అదేవిధంగా జిల్లా మహిళా అధ్యక్షులు సునందమ్మ గారికి, మరియు నియోజకవర్గ వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షులకు, ఇచ్చేసిన నాయకులకు, మీడియా మిత్రులకు అందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. ఈరోజు రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం కార్మికుల సంక్షేమం గురించి కానీ లేవు. ఎన్నికలకు ముందు ఈ కూటమి ప్రభుత్వం కార్మికుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు చేస్తాము, వాళ్ళ అభివృద్ధికి మేము ఎన్నో పరిశ్రమలు తీసుకొచ్చి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న ప్రైవేటీకరణను కూడా మేము దాన్ని కూడా వ్యతిరేకిస్తామని చెప్పడం జరిగింది. కానీ అధికారంలో వచ్చిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం ఈ కార్మికుల సంక్షేమాన్ని కానీ వాళ్ళ అభివృద్ధి కానీ పట్టించుకున్న దాఖలు లేవు. అధికారంలో వస్తే పరిశ్రమలు తీసుకొస్తామన్నారు. ఏ ఒక్క పరిశ్రమ కూడా ఈ 2 సంవత్సరాలు తీసుకొచ్చిన పరిస్థితి లేదు. ఉన్న పరిశ్రమలు కూడా మూతపడే పరిస్థితుల్లో ఉన్నాయి. స్థానిక నాయకుల దందాలు, రౌడీజాల వల్ల ఉన్న పరిశ్రమలు కూడా మూసుకొని పోతున్నాయి. పరిశ్రమలు పెట్టాలన్నా కూడా ఈరోజు పారిశ్రామికవేత్తలు ఆంధ్ర రాష్ట్రం వైపు చూసే పరిస్థితి లేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కార్మికుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అయితేనేమి, వాళ్ళ అభివృద్ధి కోసం, వాళ్ళ బాగోగుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు తీసుకురావడం జరిగింది. ఉద్యోగ అవకాశాలు కూడా దేశ చరిత్రలోనే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయని విధంగా ఒకేసారి సచివాలయ వ్యవస్థ ద్వారా 1,20,000కు పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది. అదేవిధంగా 3 లక్షలకు పైగా ఈ వాలంటరీ వ్యవస్థ ద్వారా అయితేనేమి, ప్రభుత్వ మద్యం దుకాణాల ద్వారా అయితేనేమి, ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా 3 లక్షల ఉద్యోగాలు పైగా కల్పించడం జరిగింది. కానీ అధికారంలో వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఈ 3 లక్షల ఉద్యోగాలను తొలగించి 3 లక్షల కుటుంబాలను రోడ్లను పడేసిన ఘనత కూటమి ప్రభుత్వం ఉంది. కానీ ఈ రోజుకి ఈ పరిస్థితి చూస్తుంటే రాష్ట్రంలో రావణ కష్టంగా ఉంది పరిస్థితి. ఎక్కడ చూసినా రౌడీజాలు, దందాలు ఉన్నాయి. ఏదైనా వాటి గురించి పరిశీలించే వైఎస్ఆర్సీపీ పార్టీల మీద అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపడం జరుగుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకు చెప్పిన వాగ్దానాలను నెరవేర్చిన పక్షంలో వైఎస్ఆర్సీపీ పార్టీ తీసుకుంటున్న ఏ ఒక కార్యక్రమానికి వైఎస్ఆర్టీసీ అండగా ఉంటూ ప్రజల తరపున పోరాడతామని అందరి ముఖంగా తెలియజేసుకుంటున్నాం. నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్, జై జగన్. Please subscribe SS News AP.